తొడకొడితే రైలు వెనక్కి వెళ్ళింది, ఇప్పటికీ ఆశ్చర్యమే అంటూ తనే నవ్వుకున్న బాలయ్య. పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలోని ఆ వైరల్ సీన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సమయంలో అది సహజంగానే అనిపించినా తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి అసలు ఇలా ఎలా చేశాం అనిపించిందని చెప్పారు. రైటర్లు ఎందుకు అలా రాశారో, నేను ఎందుకు ఒప్పుకున్నానో, దర్శకుడు ఎలా తీశాడో ఇప్పటికీ ఆశ్చర్యమే అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయాలే కాదు, తన వ్యక్తిగత జీవితంలోని అలవాట్లను కూడా బాలకృష్ణ పంచుకుంటారు. ప్రత్యేకమైన గొంతు కోసం ప్రతిరోజు తెల్లవారుజామున లేవగానే చుట్ట కాల్చే అలవాటు ఉందని, సాయంత్రం 4:30 గంటలకు టీ తప్పనిసరిగా తాగుతానని, కాఫీ మాత్రం అస్సలు తాగనని చెప్పారు. ఇక చెన్నై నా పుట్టిన ఊరు, ఆంధ్ర నా జీవనాడు అంటూ చెప్పిన బాలయ్య సినిమాలు, మీడియా, సాహిత్యం ద్వారా ప్రజలను అలరించడమే తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు.